మల్లన బ్రహ్మోత్సవాలు స్వాగతం. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన బ్రహ్మోత్సవాలు ఇవాళ నుంచి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నుంచి యుగాది వరకు 3 నెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తుతారు. అధిక సంఖ్యలో మల్లన దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు. జాతర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. జాతరకు ప్రత్యేక బస్సులు, అదనపు క్యూ లైన్లు, తాగునీరు, చల్లపందిళ్లు వంటి మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాబ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచి సంక్రాంతి నుంచి అంటే యుగాది వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మనతో పాటు ఆలయ ఏవో అద్దంకి నాగేశ్వరరావు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆలయాన్ని అంటే ఇప్పుడు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ యొక్క మనకు సంక్రాంతి పర్వదిన విచ్చేస్తున్న భక్త జనాలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు గతంలో కంటే ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు వస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర లేదు. ఈ సంవత్సరం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తజనం బాగా అధిక సంఖ్యలో విచ్చేస్తారని భావిస్తున్నాం. వారికి ఈ తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మనకు మొన్న సమీక్ష సమావేశంలో గౌరవ మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి సమావేశంలో 15 డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క జాతర విజయవంతం చేయవలసిందిగా వారు సూచన చేయడం జరిగింది. వారి సూచనల ప్రకారంగానే మేము మా యొక్క విధుల పట్ల కూడా మేము అందరం నిమగ్నమై మా యొక్క భక్తజనానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఈసారి? సుమారు మనకు గతంలో వస్తే మనకు 5 నుంచి 6 లక్షల మంది వచ్చినట్టు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెట్టింపుగా వస్తుందని భావిస్తున్నాం. సుమారు 10 లక్షల మంది రావాల్సి వస్తుందనుకోనే మేము ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో కోవిడ్ మళ్ళీ వస్తుంది కదా, దాన్ని బట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కోవిడ్ విజృంభిస్తున్న సందర్భంగా మేము గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తీసుకొని అందుబాటులో ఉండే విధంగా మాస్కులు ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. వారు కూడా ఇక్కడ 4 దిక్కుల్లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసేసి వారికి అందుబాటులో ఉండే విధంగా తగు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ తాగునీటి సమస్య ఇవన్నీ ఎలాంటి సౌకర్యాలు చేశారు? మనకు వచ్చేసి మిషన్ భగీరథ నుండి వాటర్ నిరంతరం సప్లై చేసే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వారు సహకారం తీసుకోవడం జరిగింది. వివిధ కూడళ్లలో ఉండే జనాలకు కూడా మనకు ట్యాంకర్స్ ద్వారా వారికి నీటి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శివాయ శిశుమౌలియే శ్రీమన్ మైలార్దేవాయ శుభదాయస్తుమంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం గోడి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఈ భోగి పండుగ రోజు స్వామివారికి హైదరాబాద్ జంట నగరాన భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి తమ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బోనాలు చెల్లించుట, పట్నాలు చెల్లించుట, అలాగే స్వామివారికి రథసేవలు తిప్పుట, స్వామివారి కళ్యాణం జరిపించడం, అభిషేకాలు, అర్చనలు, అన్ని రకాల మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా మనకు పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఎండ పనులతోటి ప్రభలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే పూర్వకాలం నుంచి కూడా ఈ గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు పెద్ద రథం తిప్పడం కూడా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల ఉదయం సాయంకాలం వివిధ రకాల వాహన సేవలతోటి ఊరేగింపులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి పండుగ రోజు ఒగ్గు పూజారుల పెద్ద పట్టణం నిర్వహించబడుతుంది. స్వామివారి రాత్రికి స్వామివారి శివ కళ్యాణం నిర్వహించబడుతుంది. అలాగే ఉగాది ముందు వచ్చే ఆఖరి ఆదివారం కూడా ఒగ్గు పూజారులు వచ్చే సుమారుగా 50 అడుగుల విస్తీర్ణంతో పెద్ద పట్ట కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామివారి కళ్యాణం ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఈ ఉగాది తర్వాత దేవాలయం తలుపులు పడతాయి అనేది ప్రచారంలో ఉన్నది. అలాంటిది ఏమీ జరగదు. 360 రోజులు కూడా దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే మాస శివరాత్రి, మాస సంక్రాంతి, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి, మాస సంక్రాంతి రోజు కూడా స్వామివారికి మాన్యాసపూర్వక రుద్రాభిషేకము, స్వామివారి కళ్యాణము మరియు ఒగ్గు పూజారులచే పెద్దపట్నం రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది. మనతో పాటు మధుశర్మ అయ్యగారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ప్రత్యేక పూజలు ఏమి నిర్వహిస్తారు? స్వామివారికి నిత్య పూజగా మనము ఉదయం 4:30 గంటలకి ప్రాతకాలంలో స్వామివారికి అభిషేకము మరియు మహాధ్యానిక కాలం అభిషేకము, విశేష అలంకరణ, మహానివేదన, దాంతోపాటు సాయంకాలం ప్రదోషకాలంలో 6 నుండి 6:30 గంటలకి స్వామివారికి ప్రదోషకాల అభిషేకంతో పాటు విశేషంగా హారతులు స్వామివారికి మనం నిత్యం చేసేటువంటి పూజలో భాగంగా నిర్వహిస్తూ ఉంటాము. తర్వాత భక్తుల చేత ఆర్జిత సేవలుగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు మరియు బోనాలు, పట్నాలు, పుట్టు వెంట్రుకలు తీయడం కానివ్వండి, అయితే ఇవన్నీ కూడా మొక్కుబడులుగా భక్తులు వచ్చి విశేషంగా పాల్గొంటుంటారు. ఇక్కడ మనము గమనించినట్లయితే గర్భాలయ ప్రవేశం చేసి అభిషేకం చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాంప్రదాయ వస్త్రాలతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అభిషేకం చేసేటువంటి అవకాశం ఉంది. కావున భక్తులు ఇటు విషయాన్ని గమనించి రాగలరు. మమ్మల్ని సంప్రదించండి. ఏ విధమైన మీకు
అనుమానం కలిగిన ఇమీడియట్లీ మీరు మమ్మల్ని సంప్రదిస్తే వారికి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా, అలాగే బస్సులు కూడా ఎక్కువ పెంచడం ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఈసారి బహుశా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నది మేడారం ఉన్నది కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినాక అన్ని డిపార్ట్మెంట్స్ను ఏకంగా చేసి వారికి అన్ని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈసారి సమిష్టిగా పనిచేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సీసీ కెమెరాలను కూడా టోటల్గా ఈసారి మన యొక్క ఐలోని జాతర అండర్ కవర్ ఆఫ్ సీసీ కెమెరాస్ తప్పనిసరిగా ఎలాంటి భక్తులకు అందరి మా యొక్క కమిటీకి కూడా చెప్పిన ఎవరు వచ్చినా కూడా మీరు వారిని క్యూలో 500 టికెట్ వాళ్ళని కూడా క్యూలో తెచ్చే విధంగా, క్యూలో దర్శించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పినాను. ఎవరు కూడా డైరెక్ట్ తీసుకురాకండి, 500 టికెట్ క్యూలలో తీసుకురమ్మని చెప్పాను. కాబట్టి దయచేసి డోనర్స్ కానివ్వండి, లేదంటే విఐపీలు ఎవరైనా కూడా క్యూ లైన్లో వచ్చి శాశ్వతంగా కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చే జాతర కల్లా శాశ్వతంగా నిర్మాణాలను చేపట్టే విధంగా మేము ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఏమన్నా ఉంటే నా దృష్టికి తెస్తే వాటిని అటెండ్ అయ్యి తక్షణమే ఆ యొక్క అసౌకర్యాన్ని సౌకర్యంగా చేసే విధంగా ముందుకెళ్తాం. అంటే మహాజాతరకు సీఎం గారిని ఆహ్వానించారు. సీఎం గారిని డిప్యూటీ అందరికీ పంపించాము. సీఎం గారు మోస్ట్లీ రావచ్చు లేదా పనిచేస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే నేను గెలవడం, మల్లన్న ఆశీర్వాదంతో గెలవడం, ఎన్నో సార్లు ఇక్కడ నేను విధులు అధికారికంగా అంటే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా చేశాను. కాబట్టి ఈసారి ఈ విధంగా మల్లన్నకు సేవ చేయడం భాగ్యం కలిగింది. కాబట్టి మల్లన్న భక్తులు ఈసారి అధికంగా వస్తారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు ఏమన్నా వైరస్ ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలిగిన తక్షణమే మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్స్ 24/7 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకంటే జలుబు, దగ్గు ఇది కామన్గా ఇప్పుడు వైరస్లో ఉన్న ఇది ఉంది. గొప్ప చరిత్ర గల ఈ యొక్క ఐలోని మల్లన్న జాతరకు భక్తులు ఈసారి అశేషంగా వస్తారు. ఎందుకంటే ఈసారి మేడారం కూడా ఉంది కాబట్టి భక్తులు చాలామంది వేములవాడ, ఇక్కడ మల్లికార్జున స్వామిని, మన అలాగే కొమురెల్లి చాలా మనకు విశిష్టత ఉన్న వరంగల్ నగరానికి. కాబట్టి ఈ జాతరల నుండి ఈసారి తాకిడి ఎక్కువ ఉంటుందని అధికారులతో ఆల్రెడీ వారికి ఇమ్మీడియట్లీ అటెండ్ అయ్యేటట్టుగా అలాగే నూతన కమిటీని కూడా ఏర్పరచడం జరిగింది. ఆ కమిటీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈవో కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగిన తక్షణమే అందుబాటులోకి వచ్చి ఆ యొక్క సంబంధిత అధికారులతో మాట్లాడి లైజనింగ్ చేసి వారిని ఇమ్మీడియట్లీ వాటికి అటెండ్ అయ్యే విధంగా ఈసారి ఈ మహాజాతరను సక్సెస్ అయ్యే విధంగా సీఎం గారు ఆసారి పాదయాత్ర వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారన్నారు. కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ది మే కమ్. విఐపి లైన్లను కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం. అందరినీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్న విఐపీలను అందరినీ కూడా దయచేసి టికెట్గా భావించకుండా అది డొనేషన్ రూపకంగా ఇచ్చి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం ఐనవోలు హన్మకొండ జిల్లా 2024 సంవత్సరం జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్త జనాలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు 14, 15, 16 ఈ 3 రోజులు అత్యధికంగా భక్తులు రావడం జరుగుతుంది. ఇది సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు రావడం జరుగుతుంది. కానీ మెయిన్ డేస్ వచ్చేసి ఈ 3 రోజులు. ఈ 3 రోజులల్లో కూడా జనాలు విపరీతంగా రావడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా క్లీనర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ మీద కూడా దృష్టి పెట్టేసి నిరంతరం శుభ్రం చేసే విధంగా ఏర్పాటు చేసి క్లీనింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిబ్బంది కూడా 350 మందిని ఎంగేజ్ చేసుకొని వాటితో నిరంతరం శుభ్రం చేసేసి డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసే విధంగా కూడా ట్రాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నీటి కొరత లేకుండా మన మిషన్ భగీరథ వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్, ఆ వాటర్ కూడా భక్తులకు అందే విధంగా 10 ట్యాంకర్ల ద్వారా మన వివిధ కూడళ్లలో దిగినటువంటి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా వాటర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో పనిచేస్తుంది. సుమారు 53 సీసీ కెమెరాలు శాశ్వతంగా ఉండడం జరిగింది. తాత్కాలికంగా కూడా 70 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వివిధ కూడళ్లలో పెట్టేసి పార్కింగ్ ప్లేసులలో కానీ జనం, ఎందుకంటే మన కాంపౌండ్ వాల్ లోపలనే కాకుండా బయట కూడా సెలవించుకోవడం జరుగుతుంది. వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
జరిగింది. ముఖ్యంగా ఏంటంటే చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి మన ఒక దాతల ద్వారా రేకుల షెడ్స్ కూడా ఏర్పాటు చేసేసి భక్తుల్ని అక్కడ సెదతీర్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చిన్నపిల్లలకు, బాలింతలకు, వృద్ధులకు ఏమైనా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఇవి పోయినసారి విఐపీల వల్ల చాలా ప్రాబ్లం అయింది, దాన్ని ఎట్లా అరికడుతున్నారు? ప్రత్యేకంగా విఐపికి ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ముందుకెళ్తే చూడొచ్చు అది కూడా. ఎందుకంటే గతంలో కూడా మనకు ఇబ్బందులు ఎదుర్కొన్న వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఇబ్బందులు జరగకుండా ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. చిన్నపిల్లలకు, వృద్ధులకు విఐపి ద్వారానే తీసుకురావడానికి నేను గట్కేసాను నుంచి నిరంతరం అంటే అధికంగా పూజలు చేస్తాం, పట్నాలు ఇస్తాం. అంటే ఏమేమి చేస్తాడు పట్నాలు అంటే ఎట్లా చేస్తారు? ముందుగాల ముత్యాల పూలు పోసి గౌరవం పెట్టి అచ్చందలు ఇస్తాం, మళ్ళీ పసుపు కుంకుమతో పట్నాలు ఇస్తాం, బోనాలు చెల్లిస్తాం, అచ్చందలు వేసి వాళ్ళ హుక్కుబత కొట్టించి దేవుని దగ్గరికి పంపిస్తాం. అంటే ఎట్లాంటి మొక్కులు ఇక్కడ మొక్కుకుంటారు? అంటే ఎట్లాంటి వాళ్ళ కోరుకున్నలు ఏదైనా కష్టాలు వచ్చినా, మా కొడుకులు కావాలి, మాకు సంపాదన లేదు, మా బతుకుదరు కావాలని దేవుని మొక్తా దేవుడు అంత భక్తి ఇస్తాడు. మల్లన్న నుంచి వచ్చారు, మీ పేరేంటి? నేను గట్కేశ్వర్ నుంచి వచ్చిన, నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బోనాలు చేస్తున్నారు? 30 సంవత్సరాలు అయితే. అంటే ఏమేమి చేస్తారు ఈ బోనాలు? బోనాలు అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, యాప కొమ్మలు, బియ్యము, బెల్లము, నువ్వుల పొడి వేసి తయారు చేసి ఎక్కిస్తాం. అంటే ఇంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా? అంటే ఎలాంటి మొక్కులు మొక్కుకుంటే ఇట్లాంటి బోనాలు చేస్తారు? రకరకాలు ఉంటాయి కదా. మొక్కుటాం, అన్ని నెరవేరితే నెరవేరే కదా మన తృప్తి. దేవుని కాడికి రావడం మనది, మన సంతోషం. నెరవేరటం నెరవేరుతాయి, అన్నైతే నెరవేరే. చాలా మంది మొక్కుకుంటారు, పట్నాలు వేసి కొందరు మొక్కుకుంటారు, ఇట్లా బోనాలు చేసి కొందరు జోకులు చెప్పుకుంటారు. ఏమంటే మన మనసులో ఉన్న కోరికలు ఏదో విధంగా మనకు తృప్తి నెరవేరితే బియ్యం తెచ్చి వండి, బెల్లం వేసి, పాలు అవన్నీ పోసి వండి ఎక్కిస్తాం. ఎన్ని రోజులు ఉంటారు అంటే ఈ పట్నాలు వేస్తారా మీరు? మేము ఏమయ్యాం అవి ఓన్లీ బోనం చేస్తాం అంతే. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మీరు అంటే అత్తమ్మ వాళ్ళు వస్తారు కానీ మేము మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.